ఈరోజు పప్పు అండి. పల్లీలు, బఠానీ, పచ్చెనగపప్పు, పెసలోనండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, ఆకుకూర వేస్తాం తక్కువ వేసుకోండి, కొద్దిగా కారం, తోటకూర అండి. ఇది మనకు కావాల్సినంత, పప్పుకి కావాల్సినంత తోటకూర, ఒక గ్లాసు వాటరు, కొద్దిగా చింతపండు వాటర్ అండి. కొంచెం పుల్లగా ఉండి బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టాలండి. కుక్కర్ స్టవ్ పైన పెడుతున్నాను. ఒక 4-5 విజిల్స్ రావాలండి. తాలింపు కావాల్సినవండి: వెల్లుల్లిపాయ, పొట్టుమినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. కరివేపాకు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఎల్లుల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు. ఇవి కొంచెం దోరగా వేగించాలి. ఉడికిన పప్పు అండి. ఈ పప్పు గుత్త కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. వాటర్ అంతా గిన్నెలో పంపేసి కొద్దిగా ఇలా మెత్తగా చేసుకోవాలండి. బఠానీ, పల్లీలు ఉంటాయి కదా, అవి కొద్దిగా నలగాలి. మిక్సీలో వేయకండి. మిక్సీలో అయితే నున్నగా అయిపోయి బాగోదు. ఇలా ఈ పప్పు చెక్కతోనే ఉడికితే బాగుంటుంది. రండి, పప్పులో వేసేయాలి కొంచెం పలచగా ఉండడం కోసం. పప్పు పడేయకండి వాటరు. ఉప్పు, ఆకుకూరండి చేసి పెట్టుకున్న తాలింపులు వేసేయండి. హెల్దీ పప్పు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పప్పు అన్నానికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చపాతీకి ఇంకా బాగుంటుంది. ఈ రెడ్ రైస్కి, బ్రౌన్ రైస్కి కూడా బాగుంటుందండి. ఆ 2 రైస్లు వాడలేని వాళ్ళు మామూలుగా వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పు ఇలా చేయడానికి కారణం చాలా హెల్దీగా ఉందండి.